కొంతమందికి బ్రెస్ట్‌లో చిన్న చిన్న గట్టలు అలా మల్టిపుల్స్‌గా ఉంటాయి. అలా ఉంటే కూడా ఇది బ్రెస్ట్ క్యాన్సర్‌కి సిమ్టమే అంటారా? లేదు అండి. లేదా? బ్రెస్ట్‌లో 2 పార్ట్స్ ఉంటాయి. ఒకటి పాలు తయారు చేసే అపరేటస్. ఓకే. మిల్క్ గ్లాండ్స్, డక్ట్స్, నిప్పుల్. వీటిలో పాలు తయారవుతాయి. పాలు బయటికొస్తాయి. నిప్పుల్ ద్వారా బేబీ తాగేస్తుంది. సో, మనకి ఈ 3 గ్లాండ్స్, డక్ట్స్, నిప్పుల్ ఉంటే బేబీకి ఫీడ్ చేయొచ్చు. బట్ బ్రెస్ట్‌కి ఈ షేప్ లేకపోతే బేబీ పాలు తాగలేదు. సో, బ్రెస్ట్‌లో మీరొక బ్రెస్ట్ ఓపెన్ చేసి చూస్తే 98% కొవ్వు ఉంటుంది. 2% ఈ మిల్క్ అపరేటస్ ఉంటుంది. సో, ఆ మిల్క్ అపరేటస్ ఈ డక్ట్స్ చుట్టూతా కొవ్వు పేరుకొని ఒక దిండు లాంటి షేప్ మూలంగా బేబీ ఈజీగా పాలు తాగగలదు. సో, ఫ్యాట్‌లో గడ్డలొస్తేనేమో అది క్యాన్సర్ అవ్వదు. ఓకే. ఈ మిల్క్ డక్ట్స్‌లో గడ్డలొస్తే క్యాన్సర్ అవుతుంది. సో, మనకి 98% ఫ్యాట్ ఉంటుంది. 2% మిల్క్ అపరేటస్ ఉంటుంది. సో, ఛాన్సెస్ ఆర్ ఈ బ్రెస్ట్ పెయిన్, బ్రెస్ట్ లంప్స్ ఇవన్నీ మెయిన్‌లీ ఫ్యాట్‌లో వస్తాయి. ఫ్యాట్‌లో కూడా గడ్డలు కడతాయి. బట్ అవి క్యాన్సర్ కింద మారవు. ఓకే. సో, వాట్ వీ డూ ఇస్ ఎవరైనా బ్రెస్ట్ పెయిన్ ఆర్ గడ్డతో వచ్చినప్పుడు వీ ఫైండ్ అవుట్ ఇది ఫ్యాట్‌లో వచ్చిందా లేకపోతే మిల్క్ ట్యూబ్‌లో వచ్చిందా అని స్కాన్ చేసి చేతులతో ఎగ్జామిన్ చేసి దెన్ వి టెల్. అమ్మ ఇది ఫ్యాట్‌లో ప్రాబ్లమ్, ఇది క్యాన్సర్ అవ్వదు, బట్ ఇది పోదు కూడా. దీన్ని చూసుకుంటూ ఉండండి. అదే మిల్క్ అపరేటర్స్‌లో అనుకోండి దెన్ వి టేక్ అ బయాప్సీ దానికి తగ్గ ఇన్వెస్టిగేషన్స్ అండ్ ట్రీట్మెంట్. మీరు చెప్పిన కేసే తీసుకుంటే డాక్టర్ గారు నిన్న 26 ఇయర్స్‌కి ఆ అమ్మాయికి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిందని అనుకుంటే ఆ అమ్మాయికి ఏమైనా జెనెటిక్ రీజన్స్ వల్ల వచ్చి ఉంటాయంటారా? వాళ్ళ పేరెంట్స్ ద్వారా కానీ ఇలా బ్రెస్ట్ క్యాన్సర్? ఫ్యామిలీ హిస్టరీ లేదు. ఓకే. పెళ్లి కాలేదు. బట్ షీ ఈజ్ 80+ కిలోస్. బాడీలో ఫ్యాట్ ఎక్కువ ఉంటే ఆ ఫ్యాట్ నుంచి అనవసరమైన హార్మోన్ కూడా సర్క్యులేట్ అవుతుంది. సో, ఒబీసిటీతో ఉన్న వాళ్ళలో క్యాన్సర్స్ ఎక్కువ చూస్తాము. ఎస్పెషల్లీ థైరాయిడ్, కిడ్నీ, పేగుల క్యాన్సర్, గర్భసంచి క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్. అలా అని అదొక్కటే రీజన్ అంటే ఐ కాంట్ థింక్ సో. చాలామంది ఓవర్ వెయిట్ ఉన్నారు. మరి వాళ్ళందరికీ బ్రెస్ట్ క్యాన్సర్ లేదు. అట్లా అని సన్నగా ఉన్న వాళ్ళకి వస్తుంది. బట్ ఆ అమ్మాయి పరంగా రిస్క్ ఫ్యాక్టర్స్ చూసుకుంటే ఒబీసిటీ, ఓకే. ఐటీ ప్రొఫెషనల్ ఆవిడ చాలా షిఫ్ట్స్ చేస్తూ స్ట్రెస్ లెవెల్? స్ట్రెస్ ఇస్ మోర్. కెనడా వెళ్ళాలనుకుంటున్నారు. ఆ వీసా ప్రాసెస్‌లో ఉన్నారు. సో, షీస్ టేకింగ్ అ లాట్ ఆఫ్ స్ట్రెస్. ఓకే. సో, అవి 3 తప్ప నాకు వేరే రీజన్ కనిపించలేదు. అసలు ఫ్యామిలీ హిస్టరీనే లేదు ఆమెకి. అంటే నా డౌట్ ఏంటంటే ఇది వారసత్వంగా వచ్చే అవకాశాలు ఉంటాయా ఈ క్యాన్సర్స్ కూడా అనేది నా డౌట్. వారసత్వంగా వచ్చే ఛాన్సెస్ ఆర్ 5%. ఓకే. సో, ఇప్పుడు 100 బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్స్‌ని ఇవాళ నేను చూసాను అనుకోండి. అందులో 5గురికి ఫ్యామిలీ హిస్టరీ ఖచ్చితంగా ఉంటుంది. ఓకే. మిగతా 95% బ్యాడ్ లక్. డాక్టర్ గారు ముఖ్యంగా ఈరోజు మనం మహిళల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ టాపిక్ ఫుడ్‌ని ఎలాంటి ఫుడ్‌ని మనం తీసుకుంటే బావుంటుంది? అంటే క్యాన్సర్స్ రాకుండా యాంటీ క్యాన్సర్ ఫుడ్స్ ఏమైనా ఉన్నాయా? యాంటీ క్యాన్సర్ ఫుడ్స్ గురించి మాట్లాడితే ఆనియన్, గార్లిక్, టర్మరిక్ ఇవన్నీ పాపులర్. ఎనీ ఫ్రూట్ ఆర్ వెజిటబుల్ విచ్ ఇస్ రెడ్ ఆర్ పర్పుల్ ఇన్ కలర్ ఆర్ యెల్లో ఇన్ కలర్, కలర్డ్ ఫుడ్ వాటిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి. అండ్ ఎలాంటి ఫుడ్ బేసికలీ మనం ఏ రోజన్నా మనం తినే మొత్తం పొద్దునుంచి రాత్రి వరకు అంతా ఆలోచించుకున్నారనుకోండి వాళ్ళు నేనేం తిన్నాను పొద్దున్నుంచి ఇప్పటి వరకు, అందులో అట్లీస్ట్ 40% షుడ్ బి ఫ్రెష్, ఓకే. ప్రిఫరబ్లీ అన్కుక్డ్. సో వీఆర్ టాకింగ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. ఓకే. ఇంకేం తింటాం అన్కుక్డ్ అవే కదా తినగలిగేది. సో అట్లీస్ట్ 40% మనం తినే వాటిల్లో ఫ్రెష్ ఫుడ్ ఉండాలి. అండ్ లేడీస్‌తో ప్రాబ్లం ఏంటంటే టైంకి తినరు. రైట్. అది తిన్నప్పుడు ఒకేసారి ఇక బోల్డంత తినేస్తారు. ఇంట్లో చాలా పనులుంటే స్కిప్ చేస్తూ ఉంటారు. బట్ స్కిప్ చేసిన వి సీ ఒబెసిటీ. అదెలా జరుగుతుంది? సో, తినే కొంచెం టైంలోనే యు ఆర్ ఈటింగ్ అ లాట్ ఆఫ్ క్యాలరీస్. మళ్ళీ అది కూడా ఒబెసిటీకి ఒక కారణం. యెస్. థ్యాంక్ యూ డాక్టర్ గారు. చాలా చక్కగా వివరించారు మాకు. క్యాన్సర్‌ని ఎలా ప్రివెంట్ చేసుకోవచ్చు, ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్‌ని ఎలా ఎగ్జామిన్ చేసుకోవచ్చు అని చాలా క్లియర్‌గా చెప్పారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.